హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజస్విని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అయితే చాలా బాగున్నాం. సో ఫ్రెండ్స్, ఇన్ని రోజులు మన లచ్చక్క ఛానల్లో వచ్చేసి ఒక కంటెంట్ జరిగింది. సో ఆ కంటెంట్ స్క్రిప్ట్ అయితే బాగానే ఉంది, బట్ ఎక్కడో ఒక చోట మిస్ చేసినట్టున్నారు, దొంగలు దొరికిపోయారనమాట. సో మన బరానగాడైతే పాపం వీడియో ముందుకైతే వచ్చేసి తెగ ఫీల్ అయిపోతున్నాడు బడానా. సో బరానా వచ్చేసి ఏమంటున్నాడు తెలుసా? సో మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు, ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. నా మనసులో మాట ఎవరికి చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లేదు. నా మనసులో బాధ ఎవ్వరు దేకట్లేదు. ఇది చూడ్డానికి నేను ఇంకా బతికింది అని తలలు పాపం పట్టేసుకొని తెగ ఫీల్ అయిపోతున్నాడు బరానా. కాదు బరానా, నువ్వు వెళ్ళి మంచిగా బండలు కొట్టుకొని సంపాదించుకొని తినకుండా బుట్టిగాడు చెప్పినట్టు లంగ దొంగ నాటకాలు ఎందుకు బలానా ఆడుతున్నావు? తప్పు కదా బలానా. నిన్ను పాపం ప్రేమించే పాపం సబ్స్క్రైబర్స్ ఎంతోమంది ఉన్నారు బలానా. నువ్వు ఇట్టెట్టు చేస్తావు బరానా? సిగ్గులేని ముఖం బరానా. నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి బరానా? నీ ముఖంలో చెప్పు పెట్టా బరానా. అరే బుట్టిగా కర్రి బొగ్గు నీ డాషు. కాదు, వీళ్ళని ఎట్లా మింగాలో కూడా నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. దేనికంటే మొన్నటి వరకు ఏం చేశారు, పెద్దగా గొడవలు పెట్టుకున్నట్టు ఒక వీడియో పెట్టారు. తర్వాత మమ్మల్ని మా కొంపలో వండనీయకుండా బయటికి సావండని దొబ్బేస్తున్నాడని చెప్పేసి ఒక వీడియో పెట్టాడు. మా పిల్లల బతుకులు ఆగమాగం చేస్తున్నారు, మా పిల్లలు ఏం పోయాలో బయట పోయి ఎట్ట బతకాలో ఏమో అన్నట్టు ఊనైతే వేసారు కెమెరా ముందుకు వచ్చేసి. ఇప్పుడు మొన్నటి వరకు కొంప అయితే ఎతికాడు, ఇంకో కొంప అయితే ఎతికినట్టు బిల్డప్లు కొట్టాడు. అది నాకు తెలిసి ఈయన కొంప పాత కొంప ఉన్నట్టు అనిపించింది నాకైతే. మీలో ఎంతమందికి అలా అనిపించిందో కామెంట్ చేయండి. సో నాకు తెలిసి అదేదో పాత కొంప ఉన్నట్టుంది వీడిదే. అప్పుడు వంటలు చేస్తుండే కదా, ఆ సరౌండింగ్ లేక నాకు అనిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగో తెలియదు, కానీ నాకైతే నా మంచిగా అనిపించింది అని చెప్తున్నాను. తర్వాత ఈ మళ్ళీ కర్రీదాన్ని తీసుకొని అయితే ఆ బొగ్గుని తీసుకొని వెళ్ళి సో అక్కడ వాతావరణం అంతా చూపించాడు. సో ఇట్టుంది, ఎట్టా బతికాలి ఇక్కడ, పిల్లలే ఉన్నారు, ఆ చిన్న పిల్ల అని చెప్పేసి ఆ బొగ్గు తెగ ఫోజులు అయితే కొట్టింది. తర్వాత ఇంకా బట్టలు సర్దాలని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టారనమాట. ఒక 2 సూట్ కేసులు తీసుకొని ఒక 2-3 సూట్ కేసులు నా ఇక బట్టలు అయితే మా కబోర్డ్లో ఉన్న బట్టలు అయితే తీసి సూట్ కేసులు అయితే సర్దారు. అట్లా సర్ది ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇప్పుడు మా ఊరి వంటల ఛానల్లో వచ్చేసి మన బరానా అయితే ముందుకు వచ్చేసి చెల్లెలైతే బాజుకొని తెగ ఫీల్ అయిపోయి బాధపడిపోతున్నాడు. సిగ్గులేని ముఖమోడు లంగ దొంగ అట్లన్నీ ఆడుకుంటూ లంగ మాటలు మాట్లాడుకుంటూ, కాజు బలానా నీకు అంతో ఇంతో నేను లెక్స్పెక్ట్ ఇట్టుంటే బలానా, నువ్వేమో ఉన్నది పోగొట్టుకున్నది ఉంచుకున్నది వాయ, అదేమో అంటారు కదా, ఉన్నది బాయ ఉంచుకున్నది వాయ అన్నట్టు. నేను నీకు ఇచ్చే రెస్పెక్ట్ పోగొట్టుకుంటువే, నీకున్న రెస్పెక్ట్ పోగొట్టుకుంటున్నావు సిగ్గులేని ముఖమోడ. వయసు వస్తేనే సరిపోదు బలానా, కొంచెం బుద్ధి కూడా బర్రెలైతే పెరగాలి బలానా, అప్పుడు బాగుంటావు బరానా అని బరాన ముఖంలో షోపు పెట్ట సిగ్గులేని ముఖమోడ. అయితే ఈ స్క్రిప్ట్ ఏంటంటే, ఇన్నాళ్ళు లంగ దొంగ అట్లా ఆడుకుంటూ లంగ కంటెంట్లు క్రియేట్ చేసుకున్నప్పుడు వ్యూస్ అయితే బాగానే పెరిగాయి. తర్వాత వాళ్ళు ఫ్యామిలీ ట్రిప్ అని అయితే వెళ్ళారు కదా, సో అప్పుడు ఎవరు దేకినట్లు లేరు, యూట్యూబ్ డబ్బులు అయితే మంచిగా అయితే వీళ్ళకి సరిపోయినట్లు లేవు. సో ఇప్పుడు అంటే కడుపు వాయ, కాలు వాయ, పిల్లల మీద వాయ, ఈ బరానగాడి మీద పెళ్ళి వాయ, ఇంకా బొగ్గు మొన్నటి వరకు బొగ్గు కడుపు మీద కూడా చేశాడు వాడు. ఆ బొగ్గు మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో అయితే పెట్టాడు. తీరా ఆ వీడియో చూస్తే సో ప్రెగ్నెంట్ కాదు, బొంగు కాదు, భోజనం కాదని చెప్పేసి ఏదో స్కానింగ్ తీసుకొచ్చి మనం ముందు అయితే పెట్టి తెగ బిల్డప్లు ఇచ్చి ఒక వీడియో పెట్టాడు. తర్వాత ఈ బొగ్గు బుట్టి బరానగాడు ముగ్గురు గొడవ పెట్టారు కదా, ఇది ఒక స్క్రిప్ట్ అనమాట. సో ఇంతకుముందు తీసిన వీడియోలను ఒక ఎత్తులైతే, ఎందుకంటే పిల్లల మీద కడుపు మీద అన్ని వీడియోస్ అయిపోయాయి. బరానగారు పెళ్ళి వరకు ఆఖరి కర్రీదాని బొగ్గు కడుపు మీద వీడియోస్ కూడా వాయా, పుట్టిన బిడ్డ పసిగంతు మీద వీడియోస్ కూడా వాయా. సో అన్నీ వాయా, ఇంకా బంగారం మీద అన్నీ అయిపోయినాయి. ఇక మిగిలింది ఏంటి, కొంప. సో కొంప దగ్గరికి అయితే వచ్చి స్టాప్ చేసి వీడియోలు అయితే స్టార్ట్ చేశారు. సో వీళ్ళు గొడవ పడినట్టు, తర్వాత ఆ బరానగాడ వచ్చేసి బుట్టిగాని బొగ్గుని బయట నుంచి అంటే ఇంట్లో నుంచి మీరు బయటకు వెళ్ళిపోతే నేను బయట నుంచి లోపలికి వస్తా అని చెప్పడము, ఇదొక స్క్రిప్టు.
సో ఇన్ని రోజులు నేను కొంచెం కన్ఫ్యూజ్లో ఉండేదాన్ని. అసలు ఏంటి నేను అక్కడికి నాకు ఎక్కడో తాటు కొడుతుందనమాట. సో ఈడు ఇంత కష్టపడి కట్టి కూడా ఎక్కువ నాకు తెలిసి ఆ కొంపలో ఈ బొగ్గు అలాగే ఈ బుట్టిగానే చూసా. అక్కడ తక్కువ ఉండడం పాపం బుట్టిగాడు తక్కువ ఉన్నట్టున్నా, బరానగాడు తక్కువ ఉన్నట్టున్నాడు. బుట్టిగాడు బొగ్గే ఉన్నారు ఎక్కువ. సో వీళ్ళందరినీ బుట్టిగాడు తరిమేసే రేంజ్లో, అదే బొగ్గుని బుట్టిగాడిని తరిమేసే రేంజ్లో బరానగాడు ఎప్పుడు ఎదుగురా నాయనా అనుకున్నా. మా బరానగాడి మీద ఉన్న అదే కొంపంత బరానగాడి మీద ఉంది. సో ఇంకా మాకు ఎవరు పెద్ద మనుషులు అయితే ఎవరు మాకు న్యాయం చేయలే. అసలు ఆ పెద్ద మనిషి ఎవడు? మీకు న్యాయం చేయని పెద్ద మనిషి ఎవడు? నీ బిడ్డకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాడు. పోలీసులు కూడా పనికి రాకోకుండా నీ బిడ్డ నువ్వే ఎతకచ్చుకున్నా. పెద్ద యుద్ధగాడివి నువ్వు బుట్టిగా. ఇప్పుడు నువ్వు బరానగానికి ఇవ్వలేకపోతున్నావా? బరానగాన్న మీద అడ్డ పెట్టుకొని మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తున్నావా బుట్టి? నాకు తెలిసి బుట్టి, ఎందుకంటే మొన్నటి వరకు బొగ్గును పెట్టి కడుపును పెట్టి వీడియోస్ అయితే తీసినావు మంచిగా, బాగానే కొంచెం సింపతి తీసుకున్నావు. ఇప్పుడేమో బరానగాడి మీద పెట్టావు. బరానగాన్ని కూడా వాడావు కదా, పెళ్ళి కోసం అయితే వాడావు, మంచిగానే వాడినావు కదా. ఇప్పుడు మళ్ళీ కొంప మీదను బరానగాడి మీద లింక్ పెట్టి మళ్ళీ ఒక కంటెంట్ క్రియేట్ చేసావా? నువ్వు సూపర్ బుట్టి, నువ్వు తోపు బుట్టి, సిగ్గులేని బుట్టిగా. నీ ముఖంలో సొప్పు పెట్టా, సిగ్గు సరం లేదారా? ఎన్ని ఫేక్ కంటెంట్లు చేసావురా? నిజంగా రేపు నా పొద్దు నీకు కష్టం వస్తే ఎవడు దేకర్రా నాయన నిన్ను. అస్సలు హెల్ప్ చేసే వాళ్ళు కూడా నీకు చెయ్యరు. ఎందుకంటే అంత దొంగలంగా నాటకాలు ఆడుతున్నావు. ఆ బొగ్గును కూడా అట్లే చేసినావు, లేకపోతే ఆ బరానా కూడా అట్లే చేసినావు. బరానా అయితే మంచి బండలు కొట్టుకొని బతికేటోడు, వాని కూడా అట్లే చేసినావు. ఇన్ని రోజులు లచ్చక్క ఛానల్లో వచ్చేసి బొగ్గు అలాగే బుట్టిగాడు వీళ్ళే కనిపించినారు. కొంపలు చూడ్డానికి వెళ్ళడము, ఆ కొంప బాలే ఈ కొంప బాలే, ఇది నచ్చింది అది నచ్చింది, అడ్వాన్స్ ఇచ్చి వచ్చినాము, ఇట్లా పెట్టేసి తెగ వీడియోలు పెట్టారు. ఇప్పుడు మన బరానగాడు అయితే ముందరకు వచ్చేసి తల బాదుకొని ఏడుస్తున్నాడు. ఇక లాస్ట్లో ఏమవుతుంది తెలుసా? వీళ్ళంతా ఒకటైపోతారు. వీళ్ళంతా ఒకటయ్యి ఇంకా మా అన్న మా దగ్గరికి రావడం చాలా సంతోషంగా ఉంది, ఏదో కోపంలో అన్నారు. పెద్దవాళ్ళు పెద్ద మాటలు ఏదైనా ఒక మాట మాట్లాడితే మనకి అట్లా తీసుకోవాలి అబ్బా, కొన్ని అవి కూడా తీసుకోవాలి, ప్రేమ అనురాగాలు కూడా కొన్ని తీసుకోవాలని బుట్టిగాడు ఒక వీడియో అయితే పెడతాడు. ఇంకా బొగ్గు వచ్చేసి ఇంకా పళ్ళు ఇక్లించుకుంటే మామ సరేలే మామ అన్నట్టే పెద్దడే అన్నారు కదా, మా అమ్మమ్మే అన్నారు కదా అని మేంగడిగా సైలెంట్గా అయిపోయినా గమ్మున అని ఒక వీడియో ముందుకైతే వచ్చి చెప్తారు చూడు. వీళ్ళంత పనికి మాలిన వాళ్ళు అయితే నిజంగా ఎవ్వరు కూడా లేరు. దయచేసి ఆడి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఆడ అన్సబ్స్క్రైబర్స్ కొట్టి వాడి అమ్మ రిపోర్ట్ కొట్టి ఎక్కడన్నా మింగండి ఆ ఛానల్ తీసుకుపోయి. ఎంత వరెస్ట్ తీస్తున్నారంటే అంత వరెస్ట్గా, అంటే పబ్లిక్ని ఒక బ్లాక్మెయిల్ చేస్తూ, అంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ, సో సబ్స్క్రైబర్స్ని యూస్ని పెంచుకుంటూ, సో వాళ్ళని టెన్షన్లు పెట్టి వీళ్ళు మంచిగానే వీడియోస్ తీసుకుంటూ వీళ్ళు బతుకుతున్నారు. అది పబ్లిక్ అంటే ఈ సబ్స్క్రైబర్స్కి అర్థం కానిది అదే, మనకు అర్థం కానిది అదే ఫ్రెండ్స్. వీడు అన్నిటి మీద పెట్టి ఫేక్ కంటెంట్ని క్రియేట్ చేస్తాడు. ఏదైనా సక్కంగా తీసాడా? అన్నీ తీస్తాడు, ఎక్కడో చోట దొరికిపోతాడు. అవసరమా వీడికి? ఏదో ఒక మంచి వ్లాగ్ తీసుకొని పిల్లలతోటో పెళ్ళాంతోటో ఏదో వాడు చేసే పనుల గురించి ఏదో ఒక వీడియో చేస్తే సరిపోతుంది. పనికి అసలు ఎప్పుడైనా పనికి ఈ బుట్టిగాడు పనికి పోవడం ఎప్పుడైనా చూసాడా? అబ్బే బుట్టిగాడు పనికి పోయే సున్నా. మనకి కావాలి పెద్ద పెద్ద లక్షలు కావాలి, అక్కడికి వాడికి పనికి పోవడం సున్నా, పెద్ద గుండు సున్నా. అది మ్యాటర్. ఒళ్ళు కష్టపడకుండా ఏంటి మనకి ఫ్రీగా అయితే డబ్బు రావాలి. సో మన బుట్టిగాడు చేసే క్రియేటర్ అదే అనమాట. బరానగాడు కూడా ఎందుకు బుట్టిగాడితో కలిసిపోయి దొంగలంగా నాటకాలు ఆడుతున్నాడు. బరానా నువ్వు రెస్పెక్ట్ బాగా తీసుకుంటున్నావు బరానా, ఎందుకు బరానా నువ్వంట చేంజ్ చేయించుకుంటున్నావు? నీ బరానం నోట్లు మన్ను లంగ బాడుకోలు అంతా ఇంత వరస్ట్గా ఎందుకు తయారవుతారు? ఎవరైతే కొంచెం పబ్లిసిటీ వచ్చి ఇది చేస్తారో వీళ్ళే దొంగలంగా నాటకాలు ఆడుకుంటూ ఫేక్ కంటెంట్లు క్రియేట్ చేసుకుంటూ జనాల్ని మోసం చేసుకుంటూ వీళ్ళు మంచిగా బతికేస్తారు. ఈ మోసపోయిన వాళ్ళు చూసేటోళ్ళు వీళ్ళు వస్తున్నారు.
ఏం కర్మరా నాయన, ఏడు నుంచి వచ్చినారా నాయన వీళ్ళంతా. వీళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు కూడా మనుషులు అర్థం కావట్లా. జనాల్ని అంత ఎరి పుష్పాలు చేసి వీళ్ళు వాళ్ళలోకి అంత కరెక్ట్గా లాక్కుంటున్నారంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ బుట్టిగాడు బొగ్గు బరానా ఇంకా ఏ కంటెంట్ క్రియేట్ చేస్తారో చూద్దాం. మా బతుకులు ఆగమాగం అయిపోయాయని చెప్పేసి ఏడ్చుకుంటూ దొంగ నాటకాలు లంగా ఏడుపులు ఏడ్చుకుంటూ వచ్చారు కదా, ఇవి ఎంతవరకు సాగుతాయి చూద్దాం. ఓకేనా, బాయ్. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని, నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.